హాయ్ అండి, ఈరోజు ముల్లంగి పచ్చడి చేసుకుందాం అనమాట. సో వింటర్ సీజన్లో ఎప్పుడు ముల్లంగి ఎట్లా చేసుకోవాలి ఏంటి చేసుకోవాలి అన్నప్పుడు ఇట్లా ముల్లంగి పచ్చడి చేసుకోవచ్చు అనమాట. నేను ఇవన్నీ అంటే ప్రీ రోస్ట్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. సో ఫస్ట్ ఏంటంటే గ్రౌండ్ నట్స్ విత్ స్కిన్నే నేను తీసుకున్నాను. అండ్ శనగపప్పు, బెంగాల్ గ్రామ్ అంటారు కదా, అది, జీలకర్ర కొంచెం, అండ్ ధనియాలు కూడా కొంచెం. ఓకే, జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్, ధనియాలు ఒక టీ స్పూన్, లేకపోతే జీలకర్ర ఒక టీ స్పూన్, ధనియాలు ఒక టీ స్పూన్ తీసుకున్నా కూడా అయిపోతుంది. అండ్ వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి అండ్ నువ్వులు కూడా కొంచెం వేసానండి. ఈ నువ్వులు కూడా చూడొచ్చు. అండ్ ఎండుమిర్చి వేసాను. సో ఇవన్నీ ఎట్లా అంటే ఫస్ట్ పల్లీలు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేశాను. దాని తర్వాత బెంగాల్ గ్రామ్ డ్రై రోస్ట్ చేసి పెట్టాను. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనం ధనియాలు జీలకర్ర కొంచెం వేసుకున్నప్పుడు అదే టైంలోని కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకొని, అంటే ఏవి ఎక్కువ మాడకుండా చూసుకోండి. అండ్ ఎండుమిర్చి కూడా అట్లానే ఇవన్నీ వేపేసుకొని లాస్ట్లోని ఈ పల్లీలు ఇవి కూడా అందులో కలిపేసుకోండి. నువ్వులు లాస్ట్లో వేసుకోండి, అన్నిటికంటే లాస్ట్లో, ఎందుకంటే నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయి, తొందరగా మాడిపోతాయి కూడాను. సో అందుకని చెప్పేసి నేను వెల్లుల్లి కూడా మీరు చూస్తే మంచిగా రోస్ట్ చేసుకున్నానండి. మంచిగా బాగా రోస్ట్ అయ్యింది మీరు వెల్లుల్లి చూస్తే. సో ఇట్లా నేను బ్లెండర్ జార్లో వేసుకొని ఫస్ట్ ఈ కంటెంట్ మొత్తం అంతా నేను ఫస్ట్ మిక్సీలో వేసుకుంటాను. దాని తర్వాత ఇక్కడ పక్కన ముల్లంగి, ఆనియన్ అండ్ కొంచెం చింతపండు అండ్ కొత్తిమీర, ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గిస్తున్నానండి. వాటర్ పోయేంత వరకు బాగా మగ్గించినాక ఇది చల్లారి పెట్టేసి ఈ మిశ్రమాన్ని ఫస్ట్ ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాను, చూపిస్తాను. సో ఈ మసాలా మిశ్రమం అనేది చాలా చల్లారిపోయిందండి. ఓకే, ఫస్ట్ ఒక్కసారి పల్స్ మోడ్లోనే తిప్పుతాను. దాని తర్వాత నార్మల్ చేస్తాను. ఇలా ఫుల్ పేస్ట్ అయిపోయినాక కొంచెం బరక కొంచెం పేస్ట్ అయిపోయినాక నేను ఆల్రెడీ ఇవి అయిపోయిందండి, చల్లారి పెట్టేస్తాను. కొంచెంసేపు ఫ్యాన్ కింద పెడితే చల్లారిపోతుంది తొందరగా. చల్లారిపోయినాక దీన్ని మిక్సీ పెట్టేసుకోవచ్చు.